26 కల్లా సెటిల్ అయిపోతారు. మీరు 26. 26 26, 27. 26 27 26, 27. 26 27 వెళ్తున్నారా? అవును, నా అంబిషన్ నేను డిఫెన్స్ లోకి వెళ్ళాలని చెప్పి. యాక్చువల్ థింగ్ ఏంటంటే చిన్నప్పుడు కూడా స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు కూడా నేను పోలీస్ అవుతా, నేను లాయర్ అవుతా, నేను డాక్టర్ అవుతా అని చెప్పేసి గొప్ప గొప్ప మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ చివరికి వెళ్ళేసరికి అట్ ద టైం శాలరీ వస్తే చాలు, ఒక శాలరీ వస్తే చాలు. 99% కష్టపడినా 1% అయినా లక్కీ ఉండాలి ఫస్ట్. 1% అయినా కానీ లక్ ఉండాలి. సో ఇప్పుడు మీరు Hi. యువర్ గుడ్ నేమ్? Cadet Vijay Kumar. విజయ్ కుమార్. యువర్ నేమ్? Cadet T. Hemant Sai Kumar. యువర్ నేమ్? కెడెట్ శివాని. Cadet Ajay Kumar. కెడెట్ ప్రశ్న Navy wing. నావీ అంటే ఏం చేస్తారు దీంట్లో? స్పెషల్ ఏంటి అసలు? నేవీ అంటే షిప్స్ అన్నమాట. మనకి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ 3 వింగ్స్ ఉంటాయి. సో ఇందులో నేవీ అంటే ఆల్ అబౌట్ ఓషన్ లో, సీస్ లో ఎలా ఉంటామో అలా అన్నమాట. నేవీ అంటే ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ షిప్స్ అన్నమాట. షిప్స్ గురించి అంటే షిప్స్ రిలేటెడ్, నావీ అనేది షిప్స్ రిలేటెడ్ మాట. అంటే ఇప్పుడు వెళ్ళారా మరి అటు సైడ్? అటాచ్మెంట్, షిప్ అటాచ్మెంట్ క్యాంప్స్ అని ఉంటాయి. సో దానిలో కొంతమంది కెడెట్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు వెళ్తారు అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు వరకు ఎవరైనా వెళ్ళారా? అంటే మీలో ఎవరైనా వెళ్ళారా? మా seniors వాళ్ళు. ప్రెసెంట్ మాకు ఇంకా క్యాంప్ రాలేదు. క్యాంప్ రాలేదు. అంటే మీరు ఏం నేర్చుకున్నారు దీనివల్ల? నేర్చుకోవడం అంటే లైక్ ఎన్సీసీ అనేది సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్. సో సర్టిఫికెట్ అనేది చాలా యూజ్ ఉంటుంది. సో ఫర్దర్ గా ఎవరైతే డిఫెన్స్ లోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది ఎన్సీసీ సర్టిఫికెట్. సో సి సర్టిఫికేట్ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. లైక్ స్పెషల్ ఎంట్రీస్ ఉంటాయి, ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీస్ అని చెప్పి ఆఫీసర్స్ కింద వెళ్ళి పోస్టింగ్ వస్తుంది మనకి. పోస్టింగ్ వస్తుంది. అంటే స్పెషల్ ఎంట్రీస్ కోసం అయితే మీరు వచ్చారు దీంట్లో ఒక యూనిటీ అనేది మీరు నేర్చుకున్నారు దీని వల్ల అనేది మీరు ఇప్పుడు చెప్పారు ఆల్రెడీ. ఏం నేర్చుకున్నారు దీంట్లో? ఒకవేళ వస్తే కనుక స్పెషల్ ఎంట్రీస్ అనేది వస్తుంది, ఒక ఆపర్చునిటీస్ అనేది యూజ్ చేసుకోవచ్చు అని మీరు ఇప్పుడు చెప్తున్నారు. అది లేకుండా అయితే చేయలేరా? మీరు కావాల్సింది లేదు, చేయొచ్చు. లైక్ చాలా ఎంట్రీస్ ఉంటాయి. ఇప్పుడు డిఫెన్స్ లోకి వెళ్ళాలంటే సిడిఎస్ ఎగ్జామ్ రాసి వెళ్ళొచ్చు గ్రాడ్యుయేషన్ తర్వాత, లేకపోతే 10+2 తర్వాత ఎన్డీఏ ఎగ్జామ్ రాయొచ్చు, లేకపోతే మనకి ఇప్పుడు కొత్తగా అగ్నివీర్స్ అవి పెట్టారు, అలా అన్నా వెళ్ళొచ్చు. దీనివల్ల ఏంటంటే ముందే అక్కడ ఎలా ఉంటుందో కొంచెం అంటారు కదా, ఇది కొంచెం ట్రైలర్ లా ఉంటది అనమాట అది. అండ్ ఇంకోటి ఏంటంటే మామూలుగా నావీ అంటే యాక్చువల్ గా స్విమ్మింగ్ అయితే వచ్చి ఉండాలి కదా. అయితే మీలో అందరికి వచ్చా స్విమ్మింగ్? స్విమ్మింగ్ అయితే నాకైతే అసలు రాదు స్విమ్మింగ్ అంటే. నేను నార్మల్ గా ఒక టబ్ లో పెట్టేసి నన్ను ముంచేసినా కానీ నాకు ఫుల్ భయం. అంటే స్విమ్మింగ్ కూడా ట్రైనింగ్ ఇస్తుంది. ట్రైనింగ్ ఇస్తారు అంటే ఆ లోపలిగా అంతసేపు ఉండాలంటారు కదా. ఇప్పుడు అంతసేపు ఉంటేనే కదా, ఇప్పుడు ఎంతసేపు అయితే మనం స్విమ్మింగ్ అనేది చేస్తామో దాన్ని బట్టేసి కూడా ఉంటుంది అంటారు కదా. మరి అది క్యాపబిలిటీ అని మీరు దానికి అంటే ఒక 50 meters వరకు క్యాపబిలిటీ అందరూ ఓకే ఉంటారు. అంటే ఇప్పుడు మీరు వింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ స్విమ్మింగ్ అయితే వచ్చా? అందరికి వచ్చు కానీ కొంతమందికి రాదు. కొంతమందికి రాదు. మరి ప్రాక్టీస్ అవ్వాలంటే అలాగే మీరే నేర్పిస్తారా లేకపోతే బయట నేర్చుకోవడం? పూల్ కి తీసుకెళ్తారు. ఇక్కడ జిమ్ఖానా గ్రౌండ్స్ పూల్ కి తీసుకెళ్తారు. పూల్కి తీసుకెళ్తారు, అక్కడికి వెళ్ళి వాళ్ళు నేర్పిస్తారు. ఇంకా ఆఫ్టర్ తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ బోట్స్ గురించి చెప్పిస్తున్నారో అది కూడా ప్రాక్టికల్ గా క్యాంప్స్ వల్ల తీసుకెళ్తారు, ఏదో నార్మల్ గా వెళ్ళేసి ఒక 1 day అలా చూపించేయడం అట్లాగా ఉంటాయి. అవి 10 days క్యాంప్ ఉంటుంది, 10 to 12 days ఉంటుంది క్యాంప్. సో మొత్తం షిప్ ఎలా వర్క్ అవుతుంది, ఎవరెవరు ఉంటారు. ఇప్పుడు మీరు క్యాంప్స్కి వెళ్ళారా? ఒకటైనా ఎక్కడికి వెళ్ళారు? ఇక నా క్యాంప్ అయితే సిఐటిసి ఇక్కడే విజయవాడలో కేంద్ర విద్యాలయం ఉంది కదా. ఓకే, మీరు? నేను నాగార్జున సాగర్ సైలింగ్ క్యాంప్ ఒకటి చేశాను. ఐజీసీ విశాఖపట్నంలో క్యాంప్ చేశాను. నేను ప్రియార్డీసీ 2 వరకు వెళ్ళాను లాస్ట్ ఇయర్. ఓకే, అంటే ఇది ఏంటది? అంటే పిఆర్డీసీ అంటే? ఆర్డీసీ అంటే రిపబ్లిక్ డే క్యాంప్. Jan 26 అక్కడ చేస్తారు కదా ఢిల్లీలో. ఆ పరేడ్ కి మొత్తం ఫిల్టరేషన్ అంతా ఉంటది అనమాట. ఏపీఎన్టీ మొత్తం 2 states నుంచి తీసుకుని వెళ్తారు కొన్ని కెడెట్స్ ని. ఓకే. అది 3 సిఐటిసి క్యాంప్స్ ఉంటాయి, ఒక ఐజీసీ ఉంటది, తర్వాత 3 ప్రియార్డీ క్యాంప్స్ ఉంటాయి. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్తారు. నేను ప్రియార్డీ 2 వరకు వెళ్ళాను. సో అలా. మీరు? ఆల్ ఇండియా ట్రెక్కింగ్ క్యాంప్ చేశాను, సేలింగ్ క్యాంప్ చేశాను. సేలింగ్ క్యాంప్ చేశారు. మీరు? నాగార్జున సేలింగ్ క్యాంప్. నాగార్జున సేలింగ్. ఇప్పుడు ఆల్ ఇండియా అంటే ఇప్పుడు ఏంటది? అంటే ఓవరాల్ ఇండియా నుంచి వస్తారు కెడెట్స్. ఓకే ఓకే, ఓవరాల్ ఇండియా నుంచి వస్తారు, అందులో మీరు సెలెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి కాలేజ్ తరపున మీరు వెళ్ళారు అంతేనా? ఓకే, అయితే ఇప్పుడు మీరు ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? అంటే అక్కడికి వెళ్ళేసి ఏం చేస్తారు? అంటే ఒక క్యాంపులో ఇప్పుడు 10 days అనేది ఉంటారు కదా, మినిమం ఒక 10 days అనేది ఉంటారు. ఇప్పుడు ఎలాగైనా కానీ ఇక్కడ కూడా అదే నేర్చుకుంటారు. క్యాంపుకి వెళ్ళి ఏం చేస్తారు అసలు ఆ 10 days? అంటే స్పెషల్స్ ఏమైనా ఉంటాయి అక్కడ? క్యాంప్ ఒక స్పెషలైజేషన్ గా ఉంటుంది. కొన్ని ట్రెక్కింగ్ ఉంటాయి, స్కూబా డైవింగ్ ఉంటాయి, షిప్ అటాచ్మెంట్ అని ఉంటాయి, ఆర్డీసీ, ఎంఎస్సీ అని అలా చాలా క్యాంపులు. అంటే ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. అయితే ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. ఓకే, ఇంకేం నేర్చుకున్నారు అక్కడ క్యాంప్ లో? అక్కడ మళ్ళీ ఇంకేమన్నా స్పెషల్ గా తీసేసి ఒక ప్రౌడ్ మూమెంట్ లాంటివి ఏమైనా ఉన్నాయా మీరు చేసిన దాంట్లో? ఉంటాయి. అంటే లైక్ ప్రతి క్యాంప్ కి దాని స్పెషాలిటీ ఉంటుంది. అండ్ క్యాంప్ వచ్చేసి మొత్తం ఇండివిజువల్ అన్నమాట. లైక్ మొత్తం మనం ఇండిపెండెంట్ అయిపోతాము. సో ఎవరి మీద డిపెండ్ అవ్వ, మొత్తం వాషింగ్ క్లోత్స్ కానీ ఎవరు ఉండరు కదా. సో మన బట్టలు మనమే వాష్ చేసుకుంటాం. సో అన్ని మనమే ఉంటాం. అంటే ఒక జైలు లాగా, అంటే లైక్ అంటే ఒక బిగ్ బాస్ లాగా, 10 days బిగ్ బాస్ లాగా కొంచెం అలాగే ఎంజాయ్మెంట్. మనం ఎంజాయ్ కూడా చేస్తాం. అంటే ఆ వింగ్ వాళ్ళందరూ కొంచెం పరిచయం. వేరే కాలేజ్ వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా పరిచయం అవుతారు, కొత్త ఇంటరాక్షన్ అనేది వస్తుందని.
ఓకే. అంటే అక్కడంతా నార్మల్ ఫ్రీగానే ఉంటారు అయితే అంతా అంతా కూడా. అంటే గొడవలు జరగడం అట్లాంటివి ఏమైనా తెలియదు. అందరూ మంచి ఫ్రెండ్స్ లా ఉంటారు. ఫ్రెండ్స్ లా ఉంటారు అయితే. అంటే ఒక ఈ కాలేజ్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మామూలుగా అక్కడ ఆపోజిట్ గా పోటీలు ఇలాగ పెడతా ఉంటారు కదా, కాంపిటీషన్స్ లాంటివన్నీ పెడతా ఉంటారు. కాంపిటీషన్స్ పెట్టినప్పుడు ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అవడం లేకపోతే మీరు ఫెయిల్ అవడం చేస్తే కనుక అప్పుడు వాళ్ళకి పార్షియాలిటీ లాంటిది ఏమైనా చూస్తారు అక్కడ? గేమ్ అన్నంతసేపు ఇండివిజువల్ చూస్తాం, తర్వాత అంతా కలిసి ఉంటాం. కానీ ఏదన్నా మీకు కాంపిటీషన్స్ ఏమైనా పెడితే మీది బాగా వచ్చింది, మీరు బాగా చేసినా కానీ మీకు ఇవ్వలేదు అనే డే ఏమైనా వచ్చిందా మీకు? అదే అలా అయింది. అలాగే మీరు రాలేదా? అంటే ప్రతి చోట క్యాంప్కి వెళ్ళిన చోటల్లా మీ నేమ్ అయితే వచ్చింది, అదే చెప్తున్నారు అయితే. అలా అని కాదు, కొన్ని ట్రై చేస్తాం. వచ్చేలాగా ట్రై చేస్తున్నారు అంటే ఇప్పుడు వరకు రాలేదు అయితే. వచ్చే మా బెస్ట్ మేము ఇచ్చాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు బెస్ట్ వాళ్ళు ఇస్తారు. నేను జరిగేది ఇంకా ఎలా జరిగితే అలా జరుగుతుంది. అయితే మీరు ఇప్పుడు ఏదైతే మీరు మాట్లాడారో అది కెరీర్ సీరియస్ గా తీసుకుంటున్నారా లేకపోతే ఏదో జస్ట్ తెలుసుకోవాలని చెప్పి జాయిన్ అయ్యారు ఇందులో? అంటే సీరియస్ గా తీసుకుని జాయిన్ అయ్యారు. అంటే ఇది యూస్ఫుల్ పరంగా యూస్ఫుల్ అవుతుందని. దేనికి యూజ్ అవుతుంది? ఇప్పుడు నా మీరు ఆల్రెడీ మీరు చెప్పారు, అది చెప్పారు దీనికి పలానా దానికి ఇప్పుడు సెక్యూరిటీ ఉంటుందని. మరి మీ అంబిషన్ తగ్గట్టుగానే మీరు వెళ్తున్నారు. నా అంబిషన్ నేను డిఫెన్స్ లోకి వెళ్ళాలని చెప్పి. సో నాకు ఎన్సీసీ సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతుంది ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఇంకా ఎన్ని ఇయర్స్ ఉంది? 1 year ఉంది. 1 year అయిపోయిన తర్వాత మీరు దానికి ప్రాక్టీస్ కి మీరు వెళ్తారు డిఫెన్స్ కి. మరి మీరు నేను డిఫెన్స్ కి వెళ్తాను. డిఫెన్స్ కి మీరు గ్రూప్ 2 అలాంటివి రాదు. గ్రూప్ 2 అలాంటివి మీరు సిడిఎస్ రాద్దాం. డిఫెన్స్ నేను డిఫెన్స్. డిఫెన్స్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు డ్రెస్సులు అన్ని వేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా ప్రౌడ్ గా మాట్లాడుతూ ఉంటారు కదా, చాలా ప్రౌడ్ గా మాట్లాడుతూ ఉంటారు. నాకు యూనిటీ అనేది బాగా నేర్చుకున్నాను, నాకు పలానా ఇది నాకు తెలిసింది, దీనికంటూ నాకు ఏదైతే తెలియదు ఏదైతే ఉందో స్కిల్ ఏదైతే లేదో అదంతా కూడా దీనికంటే ఒక క్లారిటీగా ఒక అనేది నాకు పిన్ టు పిన్ అనేది అర్థమైంది. సో దీనివల్ల నేను ఇప్పుడు నేను సీఏ అవుతాను లేకపోతే డిఫెన్స్కి వెళ్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు అందరూ. యాక్చువల్ థింగ్ ఏంటంటే చిన్నప్పుడు కూడా స్కూల్ డేస్లో ఉన్నప్పుడు కూడా నేను పోలీస్ అవుతాను, నేను లాయర్ అవుతాను, నేను డాక్టర్ అవుతాను అని చెప్పేసి గొప్ప గొప్ప మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ చివరికి వెళ్ళేసరికి అట్ ద టైం శాలరీ వస్తే చాలు, ఒక శాలరీ వస్తే చాలు అంటే నాకు అంత సీన్ లేదు. ఇప్పుడు ఎంతో మంది చాలా మంది పోటీ పడుతూ ఉన్నారు, ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. మరి మీరు చెప్పండి, ఇప్పుడు మీరు కూడా అదే వేలో ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్గా మీరు చెప్పారు, తర్వాత అవ్వకపోతే ఏం చేస్తారు? మరి ట్రై చేస్తాను. ట్రై చేస్తారు. ట్రై అనే మాటే వస్తుంది అయితే. వచ్చేంత కష్టపడి వచ్చేంత వరకు కష్టపడి సాధిస్తాం. సాధిస్తారు. దీనికి అంటే ఇప్పుడు పర్టికులర్ గా మనం ఏదైతే అనుకుంటున్నామో అది అవలేకపోతున్నాం. రీజన్ కన్సిస్టెన్సీ లేకపోవడం. కన్సిస్టెన్సీ. దేని మీద కన్సిస్టెన్సీ? అంటే ఒక దాని మీదకి వెళ్ళేసి ఇంకో మళ్ళీ 2-3 పార్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం వల్ల అంతేనా? అంటే ఒకసారి మనం అనుకునే దారిలో మనం వెళ్ళకపోతే ఫెయిల్యూర్స్ ఏమైనా వస్తే కొంతమంది ఆపేస్తారు. అలా ఆపకూడదు, అయ్యే వరకు ట్రై చేస్తూ ఉండాలి. ఒకే దాని మీద నిలబడి ఉండాలి స్టేబుల్ గా, స్టాండర్డ్ గా. అంటే ఇప్పుడు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అని ఇలా ఉంటారు కదా. ఇప్పుడు కెరియర్ లో అలాగా మనకి ఏమీ లేకుండా ఓన్లీ ఒకటే చూసేసుకుంటే నేను ఖచ్చితంగా అదే అవ్వాలనుకుంటే కనుక అది అవుతారు, ఖచ్చితంగా అవుతారు కదా. అంటే ఇప్పుడు వేరే ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. పెట్టుకోవచ్చు ఆప్షన్స్, కానీ ఆ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి సర్లేదు కాకపోతే ఇంకోటి అని ఉండకూడదు. నువ్వు నీ 100% ఇచ్చి అది సాధించి ఒకవేళ అవ్వకపోతే అప్పుడు నువ్వు వేరే ఆప్షన్స్ వేరే ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది ఎందుకు అడుగుతున్నానంటే ఇట్లాగా స్కూల్స్ లోను కాలేజెస్ లోను ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ తీసుకొస్తాం, చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. స్కూల్స్ లో కూడా చాలా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్ని చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. చాలా సబ్జెక్ట్స్ లో ఏదో ఒక సబ్జెక్టే మెయిన్ కీ రోల్ గా పెట్టి దాని మీదే స్టేబుల్ గా ఒక నాలెడ్జ్ పరంగా వెళ్తే కెరీర్ కూడా ఇప్పుడు వాడికి ఏదైతే ఇంట్రెస్ట్ దానికే వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్ డేస్ అయిపోయింది, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్కి వెళ్దాం అనుకున్నా లేకపోతే డిఫెన్స్ సైడ్కి వెళ్దాం అనుకున్నా, దానికంటే ఒక కాలేజ్ లాంటిది పెట్టేసి అలా చేస్తే ఇంకా ఈజీ వే అవుతుంది కదా వాళ్ళ కెరీర్ కూడా సెలెక్ట్ అవడానికి. అట్లా ఎందుకు పెట్టట్లేదు బయట? అలా లేదు కదా ఎక్కడ కూడా. ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ కాలేజ్లోకి వచ్చేసి ఒక సబ్జెక్ట్ చదువుకొని ఆ కెరీర్ సంబంధించింది అయితే కాదు, నాలెడ్జ్ పరంగా అయితే కాదు, మళ్ళీ దానికి సపరేట్గా చదువుకొని టైం వేస్ట్ చేసేసి ఇవన్నీ జరుగుతున్నాయి. మరి అది ఒక పక్కన లీడ్ చేస్తూ అది కూడా ఒక సబ్జెక్ట్ పరంగా అది ఉంటుంది, కానీ మనం చేసేది వేరు, అక్కడ స్టడీ వేరు. ఏదో నార్మల్ క్వాలిఫికేషన్ ఉంటుంది కాబట్టి మనం స్టడీ చేస్తున్నాము, సర్టిఫికేట్ కావాలి కదా. ఇప్పుడు మన నేవీకి వెళ్ళాలనుకున్నా కానీ, గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళాలనుకున్నా, ఏదో నార్మల్ ప్రైవేట్ జాబ్ చేయాలనుకున్నా కానీ ఒక సర్టిఫికేట్ అనేది, డిగ్రీ సర్టిఫికేట్ అనేది కావాలి, ఏదో పీజీ సర్టిఫికేట్ అనేది కావాలి, పోస్ట్ అంటే ఎక్కువ శాలరీ కావాలనుకుంటే. సో అందుకని చెప్పి స్టడీ చేస్తున్నారు. సో ఎందుకని అట్లాగే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పోలీస్ అవుదాం అనుకుంటున్నారు, దానికి తగ్గట్టుగానే స్టడీ చేయొచ్చు కదా. అట్లా డాక్టర్ అవుదాం అనుకుంటున్నారు, 10th లో స్కూల్ డేస్ లో అన్ని సబ్జెక్ట్స్ చేశారు, అందరిలాగానే అందరితో పాటే స్టడీ చేశారు. అండ్ ఇంటర్ వచ్చేపాటికి ఒక బైపీసీ తీసుకొని అక్కడి నుంచి కెరీర్ అనేది టర్న్ అయింది, ఓన్లీ డాక్టర్ రిలేటెడ్ మాత్రం ఎడ్యుకేషన్ స్టడీ చేస్తున్నారు. బట్ మంది మాత్రం అలా ఎందుకు లేదు? డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా మనకి, డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఏంటంటే డాక్టర్ కాబట్టి డాక్టర్ పరంగానే వెళ్తారు, ఇంకా అంతకుమించి ఇంకేమీ చేయలేరు. సో అట్లాగా మనం చేయలేము. అట్లా ఎందుకు లేదు అసలు బయట? అన్ని సబ్జెక్ట్స్ తెలియాలి కదా. అంటే ఇట్స్ నాట్ దట్ నువ్వు పోలీస్ అవ్వాలనుకుంటే ఓన్లీ ఆ ఫీల్డ్ లో తెలుసుకోవాలి అని చెప్పి. నువ్వు ఎప్పుడు డిఫరెంట్ ఆప్షన్స్ చూస్ చేసుకుంటే ఎప్పుడంటే నీకు అవి ఎప్పుడైతే నువ్వు వాటికి ఎక్స్ప్లోర్ చేస్తావో అప్పుడు నీకు తెలుస్తాయి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పి. లైక్ ఇప్పుడు దాని మీదే ఫోకస్ అయిపోయి ఇప్పుడు సపోజ్ ఆ పాత్ లో మనకి ఫిజికల్ గా ఏమైనా అయినా ఇట్స్ నాట్ దట్ అది ఎండ్ అని కాదు కదా. డిఫరెంట్ ఆప్షన్స్ తెలియాలంటే నీకు స్టడీస్ తెలియాలి. సో మేబీ నీకు తర్వాత ఈ సబ్జెక్ట్స్ లో ఏమైనా ఫిజిక్స్ కానీ
కెమిస్ట్రీ కానీ మ్యాథమెటిక్స్ కానీ స్టాట్ కానీ అలా ఇంట్రెస్ట్ వస్తే నువ్వు మేబీ అటువైపు పాత్ చూస్ చేసుకోవాలి కూడా ఉన్నాయి కదా, సైనిక్ స్కూల్స్ ఉన్నాయి, డిఫెన్స్ అకాడమీస్ ఉన్నాయి. ఒకవేళ ఎవరైతే దానికే వెళ్తానో అని స్టిక్ అవుతారో వాళ్ళు దానికి వెళ్తారు. నార్మల్ గా వేరేవి ఎక్స్ప్లోర్ చేయాలనుకునే వాళ్ళు స్టడీస్ కి వస్తారు. స్టడీస్కి వెళ్తారు. అయితే మీరు వేరేవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి మీరు స్టడీస్కి వచ్చారు, అంతే కదా? చదువుకోవడానికి కూడా అని చెప్పవచ్చు, చదువుకోవడానికి కూడా అని చెప్పొచ్చు. దానికంటే ఒక నాలెడ్జ్ తీసుకుంటాం ఎంపీసీ అవి. దాన్ని పర్సూ చేయడానికి ఇప్పుడు నేను అలా కంటిన్యూ చేశాను డిగ్రీ బీఎస్సీ ఎంపీసీఎస్. మీరు ప్రాబ్లం కూడా ఉండొచ్చు. ఫస్ట్ ఇలా డాక్టర్ చేయాలనుకుంటా, తర్వాత ఇన్కమ్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని మారిపోవచ్చు డెసిషన్. మారిపోవచ్చు. అంటే కొంతమంది ఫ్రీ సీట్స్ అట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి కదా. ఫ్రీ సీట్స్ అనేది ఎలా వస్తాయి? వాడు బాగా టాపర్ అయి ఉండి ఫుల్లీ నాలెడ్జ్ ఉన్నా కానీ వాళ్ళకంటే ఆటోమేటిక్గా అనేది వస్తుంది. ఎస్ సార్ నో? బట్ అంటే ఇప్పుడు మనకి రాలేదు అనుకుంటే కనుక మనకి నాలెడ్జ్ లేనట్టే. నాలెడ్జ్ లేని పర్సన్ అయినా గైడెన్స్ లేకుంటే గైడెన్స్ ఎగ్జాక్ట్లీ గైడెన్స్ అనేది ఉండాలి మెయిన్ పర్సన్ చుట్టూ. ఆ గైడెన్స్ లేకపోవడం వల్లే ఇప్పుడు మనం ఇన్ని పార్ట్స్ అనేది యూజ్ చేసుకొని ఒక ఇది కాకపోతే ఇంకోటి అని చెప్పి స్టడీగా పెట్టుకొని ఉంచుకుంటాం. 99% కష్టపడినా 1% అయినా లక్కీ ఉండాలి ఫస్ట్. 1% అయినా కానీ లక్ ఉండాలి. సో ఇప్పుడు మీరు లక్కీ అన్లక్కీయా మీరంతా? అంటే 99% కేటగిరీలో ఉన్నారా? ఆ 1% కోసం వెయిట్ చేస్తున్నాం. హార్డ్ వర్క్. హార్డ్ వర్కర్ అంటే 1% కావాలా? కాదు, ప్రస్తుతం మేము కష్టపడుతున్నాం, తర్వాత ఏదైతే అలా అవుతుంది. ఆ 1% అనేది లక్కీ అనేది రావాలని కోరుకుంటున్నాను నేనైతే. మీకు వస్తుంది డెఫినెట్ గా. ఎన్ని ఇయర్స్ లో కంప్లీట్ అవుతుంది ఇప్పుడు మీ స్టడీ అయినా సరే, ఎన్సీసీ అయినా సరే? 1 year అయిపోతుంది. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? అయితే ఏ జాబ్? పీజీ ట్రై చేద్దాం. జాబ్ లో కెరియర్ లో జాబ్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, సిఐ అలాంటి వాటికి రాసుకుంటాం. ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయ్యి మీరు అచీవ్ చేస్తారు? అది ఒక 2 years లో కంప్లీట్ 2 years. ఎందుకంటే పీజీ కూడా చదువు. ఇప్పుడు 2024 ఇది దిస్ ఇయర్ ఇప్పుడు రన్నింగ్ అయ్యేది. ఏ ఏరియా కల్లా మీరు అచీవ్ చేసి సెటిల్ అవుతారు? 25, 26 లో 25, 26 సరే 26 ఇస్తున్నా. 26 కల్లా మీరు సెటిల్ అయిపోతారు. లైఫ్ లో సెటిల్ అయిపోయి ఒక వెల్ సెటిల్ జాబ్ లో ఉంటారు, అంతేనా? మీరు 26 26 కల్లా సెటిల్ అయిపోతారు. మీరు 26. 26 26, 27 26, 27 ఇది నోట్ చేసుకుంటాను మరి నేను. ఇప్పుడు మీరు ఏదైతే ఇయర్ నాకు మెన్షన్ చేసి ఇచ్చారో 26 కల్లా ప్రతి ఒక్కళ్ళు కూడా 26 కి నాకు టార్గెట్ ఇచ్చారు. మేము ఏదైతే అనుకుంటున్నామో అచీవ్ అవుదాం అనుకుంటున్నామో అది గ్యారెంటీగా మేము చేసి చూపిస్తాము అని. నార్మల్గా అయితే సక్సెస్ అయ్యే పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అయిపోయిన తర్వాత చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. బట్ మీరు సక్సెస్ అవ్వక ముందే నాకు టార్గెట్ అంటూ ఇచ్చారు. నాకు కాదు, మీకు మీరు ఇచ్చుకున్నారనమాట. ఇప్పుడు నేను చేసి చూపిస్తున్న చూడరా బాబు, ఆ రోజు నువ్వు వచ్చి మాట్లాడావు కదా అని ఫేస్ టు ఫేస్ వచ్చి చెప్పారు. సో ఇది ఆఫ్టర్ దట్ మళ్ళీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నేను ఫీడ్బ్యాక్ మీ దగ్గర తీసుకోవడం, ఇంట్రాక్ట్ అవ్వడం, ఎట్లా అయినా సరే మీతో ఇంట్రాక్ట్ అయ్యి మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు కూడా సేమ్ ఇట్లాగే మీరు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేసినా కానీ అండ్ మీరు ఒకవేళ అచీవ్ అయితే కనుక ఆ సక్సెస్ స్టోరీ అనేది మాకు షేర్ చేస్తే అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది, ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? ఇది అనమాట మా మెయిన్ థీమ్ వచ్చేసరికి వీడియోకి మెయిన్ రీజన్ ఇది అనమాట. ఇప్పుడు దాకా ఎవరు అది పెట్టారో లేదో నాకు తెలియదు, నేనైతే కొత్తగా స్టార్ట్ చేసింది ఇది. దిస్ ద మెయిన్ థింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ యువర్ ఫ్యూచర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేట్.